పరీక్షలు రాయనివ్వమని కాళ్ళు పట్టుకున్నా. మామూలుగా ఎవరైనా 15 ఏళ్లకి 10వ తరగతి ముగిస్తారు. కానీ ఆయనేమో 13 ఏళ్లకి బాల కార్మికుడై కళ్ళాల్లోనూ కళ్ళు దుకాణాల్లోనూ కూలీ నాలీ చేస్తూ 18 ఏళ్లకి గాని హై స్కూల్లో చేరలేకపోయాడు. 22 ఏళ్లకి 10th పాస్ అయ్యాడు. అలాంటి వ్యక్తి జగతి మెచ్చే వైద్యుడు కావడం, ప్రపంచ ప్రఖ్యాత లాప్రోస్కోపిక్ సర్జన్లలో ఒకడిగా పేరు తెచ్చుకోవడం ఎంత ఆశ్చర్యకరం. పట్టుదల ఉంటే అద్భుత విజయాలు ఎవరికైనా సాధ్యమేనని నిరూపించిన ఆ డాక్టర్ సి పళనివేలు. ఆ ప్రయాణం ఆయన మాటల్లోనే. కరువుకి పేరుమోసిన ప్రాంతం మాది. వానచుక్క పడితే కానీ నాగలి దిగని రాతి గొట్టు నేల అది. తమిళనాడు నామక్కల్ జిల్లాలోని ఓ కుగ్రామం. పుదూరు దాని పేరు. అక్కడ సాగుని నమ్ముకుని బతకడం కష్టమని నాన్న భారీగా అప్పులు చేసి మరి ఓ వ్యాను కొన్నాడు. 6 నెలల పాటు అది లాభాలనే ఇచ్చింది. కానీ ఓసారి చెట్టును ఢీకొట్టి నుజ్జు అయ్యింది. నాన్న ప్రాణం దక్కిన మా కుటుంబం పైన 25,000 అప్పు మిగిలింది. దాన్ని తీర్చడానికే మేము పొట్ట చేత పట్టుకుని మలేషియా వెళ్ళాం. అది 1953. నాకప్పుడు 3 ఏళ్ళు. మలేషియాలో బ్రిటిష్ వాళ్ళకి చెందిన పామాయిల్ తోటల్లో పనికి కుదిరారు నాన్న వాళ్ళు. నన్ను అక్కడి బాల్వాడి కేంద్రంలో ఉంచి అమ్మ, నాన్న, అన్నయ్య ముగ్గురు ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తూ ఉండేవారు. నాకు 8వ ఏడు వచ్చాక కానీ ఆ బాల్వాడి స్కూలుగా మారలేదు. దాంతో 13 ఏళ్లకి నేను 5వ తరగతిలోనే ఉన్నాను. 6వ తరగతి చదవాలంటే మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్ళాలి. మాకు ఆ స్తోమత లేదు. దాంతో నేను అక్కడే ఓ కళ్ళు దుకాణంలో కూలీగా చేరాను. ఉదయం సాయంత్రం షాపు ఊడ్చి శుభ్రం చేయడం, గ్లాసులు కడగడంతో పాటు లెక్కలు రాయడం నా పని. నెలకి 15 రూపాయలు ఇచ్చేవారు. పగలంతా పామాయిల్ తోటల్లో కాయకష్టం చేస్తూ ఉండేవాణ్ణి. ఆ కష్టంలోనే నాకు చదువు విలువ తెలిసింది. సొంతూరు వెళ్ళి అమ్మమ్మ వాళ్ళింట్లో ఉండి చదువుకోవాలన్న ఆశ కలిగింది. నాన్నకి ఆ కోరిక ఉండేది. కానీ మాకు ఇండియా వెళ్ళడానికి డబ్బులు లేవు. ఏడాది తర్వాత ఎక్కడో అప్పు తీసుకొచ్చి నన్ను, మా చెల్లి ధనలక్ష్మిని, అమ్మని సొంతూరుకు పంపించాడు. అప్పటికి నా వయసు 17 ఏళ్ళు. అసలే వయసు ఎక్కువ. ఆ పైన నేను మలేషియాలో చదివిన 5వ తరగతికి ఇక్కడ విలువ లేదు. దాంతో ఓ ప్రభుత్వ బడిలోనూ నన్ను చేర్చుకోలేదు. చుట్టుపక్కలున్న స్కూళ్ళకి కాళ్ళు అరిగేలా తిరిగేవాణ్ణి. హెడ్ మాస్టర్ల దగ్గరికి వెళ్ళి ఏడ్చిన ఏడాది పాటు ఎవరూ కనికరించలేదు. ఓ రోజు వయ్యాపురి అనే హెడ్ మాస్టర్ నన్ను పిలిపించారు. 8వ తరగతిలో ఒక అబ్బాయి మానేశాడు. అతని సీటు నీకు ఇస్తాను, నువ్వు అతని పేరు మీదే చదవాలి. అది రూల్స్కి విరుద్ధమే. కానీ చదువంటే నీకున్న ఇష్టం నన్ను ఇలా చేయిస్తోంది అన్నారు. అలా పి పళనివేలు పేరుతో నేను 8లో చేరి పాస్ అయ్యాను. 9వ తరగతి ముగించి ఉత్సాహంగా 10వ తరగతిలోకి అడుగుపెట్టాను. 6 నెలలు గడిచాయి. ఓసారి డిఈఓ ఇన్స్పెక్షన్తో నా బండారం బయటపడింది. ఏ అర్హత లేకుండా ఇంకెవరి పేరుతోనో నేను చదువుతున్నానని తెలిసి హెడ్ మాస్టర్ని తీవ్రంగా మందలించారు డిఈఓ. నన్ను డిబార్ చేసేశారు. అప్పటికి నాన్న కూడా మలేషియా నుంచి వచ్చేశాడు. నేను నాన్న రోజు డిఈఓ ఆఫీస్కి వెళ్ళి 10వ తరగతి పరీక్షలు రాయనివ్వమని కాళ్ళ వేళ్ళ పడుతూ ఉండేవాళ్ళం. మేం చేసింది తప్పే, ఎందుకు అలా చేశామో ఆలోచించండి అని వేడుకునేవాళ్ళం.
ఓ 6 నెలల తర్వాత ఆయన మనసు కరిగింది. స్పెషల్ కేసు కింద నన్ను తర్వాతి విద్యా సంవత్సరంలో 10వ తరగతికి హాజరవ్వమన్నారు. అలా మరో ఏడాది ఆలస్యంగా సి పళనివేలు అన్న నా సొంత పేరుతోనే 10వ తరగతి రాశాను. 80% మార్కులు తెచ్చుకుని తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో పియూసీలో చేరాను. అప్పటికే వైద్యుణ్ణి కావాలన్న లక్ష్యం పెట్టుకున్నాను. ఎందుకో చెబుతాను. మేము మలేషియాలో ఉన్నప్పుడే మా చిన్న చెల్లెలు ధనలక్ష్మి పుట్టింది. కాన్పు తర్వాత మంచం దిగని అమ్మని నేనే చూసుకున్నాను. నేనే వంట చేసేవాణ్ణి, పాపకి స్నానం చేయించేవాణ్ణి. అలా చెల్లి నా చేతుల్లోనే పెరిగింది. ఇండియాకి వచ్చాక ఎప్పుడూ నాతోనే ఉండేది. తనకి 6 ఏళ్లప్పుడు ఓసారి తీవ్రంగా జ్వరం వచ్చింది. మూలికా వైద్యం ఏదో చేసినా ఫలితం లేదు. 3వ రోజు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయితే ఏం చేయాలో పాలుపోక నేనే ఎత్తుకుని ఊరడించసాగాను. ఫలితం లేదు. నేను నిస్సహాయంగా ఏడుస్తూ ఉంటే నా చేతుల్లోనే కన్ను మూసింది. తనకి న్యూమోనియా వచ్చిందని డాక్టర్గా ఇప్పుడు అంచనా వేయగలుగుతున్నాను. కానీ మాకు అప్పట్లో ఇంగ్లీషు వైద్యం అంటే తెలియదు. ఆసుపత్రి 150 కిలోమీటర్ల దూరంలో ఉండేది. నేను డాక్టర్ కావాలని అప్పుడు అనుకున్నాను. ఆ తపనతోనే పియూసీలో అన్ని సబ్జెక్టుల్లోనూ డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. చెన్నై స్టాన్లీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు తెచ్చుకున్నాను. సీట్ అయితే వచ్చింది, కానీ మా దగ్గర నయా పైసా లేదు. మా పరిస్థితి చూసి ఊళ్ళో వాళ్ళు ఇంటింటికి చందా వేసుకుని మొదటి దఫా ఫీజుకయ్యే మొత్తం ఇచ్చారు. తర్వాతి సంవత్సరాల్లో నాన్న తలకు మించిన అప్పులు చేసి నన్ను చదివించాడు. ఏమైతేనేం అనాటమీలో గోల్డ్ మెడల్ సాధించాను. దాంతో మా ప్రొఫెసర్లందరూ నన్ను ఎంఎస్ చేయమన్నారు. కానీ అప్పటికే నా చదువు నాన్నకి పెద్ద భారమైపోయింది. మళ్ళీ పీజీ చేస్తానంటే ఎలా? దీనికి ఒక్కటే దారి, నువ్వు పెళ్లి చేసుకుని వచ్చే కట్నంతో చదువుకో అన్నారు నాన్న. నేను కట్నానికి వ్యతిరేకిని, కానీ ఏం చెయ్యను. మధ్య మార్గంగా నాకు పిల్లనిస్తామన్న మామగారి దగ్గరికి వెళ్ళి కట్నంగా కాదు అప్పుగా ఇవ్వండి నేను అని అడిగాను. అలా పెళ్ళయ్యాక ఎంఎస్ పూర్తి చేసి 40 ఏళ్లకి మదురై ప్రభుత్వ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. మన దేశంలో సర్జన్ల కోసమని తొలిసారిగా చెన్నైలో మొదలుపెట్టిన ఎంసీహెచ్ కోర్సులోనూ చేరాను. అనతి కాలంలోనే మంచి సర్జన్గా పేరు తెచ్చుకున్నాను. అప్పుడే నా కెరీర్ ఓ అనూహ్యమైన మలుపు తిరిగింది. ఓ సర్జన్గా నేను ఎక్కువగా ఆపరేషన్లు చేసింది బీదా బిక్కీ జనానికే. మేజర్ ఆపరేషన్ ఏదైనా సరే పేషెంట్ కనీసం 2 వారాలు విశ్రాంతి తీసుకోవాలి. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకి ఇదెంతో కష్టము నష్టము కూడా. దాంతో వాళ్ళు తొందరగా సులభంగా కోలుకునేందుకు ఏదైనా చేద్దామని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడిని. అప్పుడే ఢిల్లీలో తొలిసారి ల్యాప్రోస్కోపిక్ సర్జరీ పైన కాన్ఫరెన్స్ జరిగింది. శరీరంలో చిన్న రంధ్రం పెట్టి చేసే ఈ ఆపరేషన్ ఏదైనా సరే పేషెంట్ కొన్ని గంటల్లోనే కోలుకోవచ్చు అన్న ఆలోచన నన్ను అబ్బురపరిచింది. మనలాంటి పేద దేశాలకి ఇదే కరెక్ట్ అనిపించింది. దానికి సంబంధించిన కోర్సు సింగపూర్లో ఉందని తెలిసింది. దానికి అయ్యే ఖర్చు $3,000. అప్పటి లెక్క ప్రకారం దాదాపు 60-70 లక్షలు అనుకోవచ్చు. బ్యాంకు రుణం తీసుకుని వెళ్ళి మరీ చదివారు. ఆ విధానం పైన పట్టు సాధించి కోయంబత్తూరులో ల్యాప్రోస్కోపిక్ సెంటర్ని ఏర్పాటు చేశాను. దేశంలోని సర్జన్లందరికీ వర్క్షాప్ ఏర్పాటు చేసి లైవ్గా 8 శస్త్రచికిత్సలు నిర్వహించాను. దక్షిణాదిలోని తొలి ల్యాప్రోస్కోపీ శస్త్రచికిత్సల అవి. ఆపరేషన్ చేసిన సాయంత్రమే రోగులు ఇంటికి వెళ్ళడం అందరినీ ముక్కున వేలేయించింది. ల్యాప్రోస్కోపీకి సంబంధించి విదేశాల్లో ఉపయోగించే ఖరీదైన పరికరాలను నేను వాడలేదు.
వాళ్ళ విధానాలని గుడ్డిగా అనుకరించలేదు. మనకు తగ్గట్టు వాటిని మార్చుకున్నాను. దాంతో విదేశాల కన్నా ఇక్కడ ఖర్చు, సమయము తగ్గింది. ఉదాహరణకు ప్యాంక్రియాస్లో వచ్చే క్యాన్సర్ని తొలగించడానికి విపుల్ ఆపరేషన్ అని చేస్తారు. అమెరికాలో దానికి 1996లో ఓ లాప్రోస్కోపిక్ పద్ధతిని కనిపెట్టారు. నిజానికి అది సగం లాప్రోస్కోపిక్గాను, సగం సాంప్రదాయ ఓపెన్ విధానంలోనూ జరిగే హైబ్రిడ్ పద్ధతి. నేను అలా కాకుండా పూర్తిగా లాప్రోస్కోపిక్తోనే ఆ క్యాన్సర్ని ఆపరేషన్ చేసే విధానాన్ని ఆవిష్కరించాను. దాన్ని ఉపయోగించి ప్రపంచంలోనే తొలిసారి ఓ 28 ఏళ్ల వ్యక్తికి ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యాను. అప్పటి నుంచి ది విపుల్ మ్యాన్ అనే పేరు వచ్చింది. నాకు అన్నవాహిక క్యాన్సర్కి సంబంధించి నా విధానం పలనివేలు టెక్నిక్గానే ప్రసిద్ధి చెందింది. మన దేశంలో లాప్రోస్కోపీ విధానానికి కృషి చేసినందుకు గాను 2006లోను 2016లోను ప్రఖ్యాత బీసీ రాయ్ అవార్డుని అందుకున్నాను. అంతర్జాతీయ క్యాన్సర్ కాంగ్రెస్లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని అందుకున్నాను. వీటన్నింటికన్నా నేను గొప్పగా భావించే విషయం మరొకటి ఉంది. 2006లో నన్ను రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్కి పిలిచి సన్మానించారు. ప్రపంచంలో ఓ సర్జన్కి అందే గొప్ప సన్మానాల్లో అది ఒకటి. అందుకోసం లండన్ వెళ్లే ముందు అర్హత లేకున్నా నన్ను 8వ తరగతిలో చేర్చుకున్న మా హెడ్ మాస్టర్ వైయాపురిని కలుద్దామనుకున్నాను. ఆ ఊరు వెళ్ళాను. నేను ఆయన్ని వెతుకుతూ ఉంటే ఆయనే గుర్తుపట్టి వచ్చి, ఒరే పళని అని కౌగిలించుకున్నారు. ఆ రోజు ఏడుస్తూ ఆయన పాదాల మీద వాలిపోయారు. ఆయన గనక ఆ రోజు ఆ చిన్న రిస్క్ తీసుకోకపోతే నేను ఎక్కడ ఉండేవాణ్ణో కదా. గట్స్ పేరుతో నేను రాసిన స్వీయ చరిత్ర ఆవిష్కరణ సభకి తమిళనాడు మంత్రులు, టాటా కంపెనీల CEO చంద్రశేఖరన్ వంటి వాళ్ళు హాజరైతే వాళ్ళ సరసన మా మాస్టర్ని కూర్చోబెట్టి మురిసిపోయాను. అంతేకాదు, ఇంటర్లో మంచి మార్కులు సాధించిన నిరుపేద పిల్లలకి ఆయన పేరు మీద ఏటా బహుమతులు ఇస్తున్నాను. ఆయన పేరు చెప్పి ఎవరు మా ఆసుపత్రికి వచ్చినా ఉచితంగానే చికిత్స చేస్తారు. మా ఆసుపత్రి అంటే 2001లో గ్యాస్ట్రో ఎంటరాలజీకని ప్రత్యేకంగా కోయంబత్తూరులో మేము స్థాపించిన జెమ్ ఆసుపత్రి. చెన్నై లాంటి మెట్రో నగరాల కన్నా అలాంటి చోటైతేనే పల్లె ప్రజలకు ఎక్కువ సేవ చేయొచ్చన్న భావనతో అక్కడ నెలకొల్పాం. అందుకు తగ్గట్టే పల్లె ప్రాంతాల్లో నెల నెల శిబిరాలు నిర్వహించే క్యాన్సర్ ఉంటే అన్ని ఖర్చులు మేమే భరించి చికిత్స చేస్తున్నాం. ఈ సేవా కార్యక్రమాల కోసమే జెమ్ ఫౌండేషన్ని స్థాపించాం. దాన్ని మా ఆసుపత్రుల్ని నా శ్రీమతి జయ ఒంటి చేత్తో నిర్వహిస్తోంది. ఉదయం 6 గంటలకి వెళితే రాత్రి 11 గంటలకు వచ్చే నా జీవితంలో పిల్లల బాధ్యత తనే తీసుకుంది. MBA చదివిన మా పాప ప్రియ తనకి తోడుగా ఉంటోంది. బాబు డాక్టర్ ప్రవీణ్ బెరియాట్రిక్ సర్జన్గా చేస్తున్నాడు. ధన్యవాదములు.